చిన్నప్పన్న. ఇప్పుడు ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఏంటి? కల్తీ నెయ్యి వ్యవహారం. అయితే చిన్నప్పన్న ఈ డబ్బులన్నీ ఎక్కడ దాచాడు, ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనే క్వశ్చన్స్ చాలానే రేజ్ అయినాయి. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినాయి అని. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక ఫ్లాట్ అంటే ఒక విల్లా తీసుకొని ఈ విల్లా నుండి మొత్తం కథంతా నడిపించాడు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. మరి ఏంటి ఎవరిది ఆ విల్లా, ఎవరి పేరు మీద ఉంది, అసలు ఎక్కడుంది, అక్కడ నుండి ఏ ఏ వ్యవహారాలు నడిపించాడో, డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చిన్నప్పన్న అంటే రీసెంట్ గానే మనం మాట్లాడుకున్నాము, కల్తీ నెయ్యిలో వచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోయింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు డెస్టినీ అనేది మనం అనుకున్నాం. ఇప్పుడు చూస్తే చిన్నప్పన ఢిల్లీలో ఒక విల్లా తీసుకొని ఆ విల్లాలో ఉంటూ ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించాడు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అసలు ఎవరిదా విల్లా, అది ఎక్కడుంది, ఏమేమి వ్యవహారాలు అక్కడ నడిపించాడు ఈ చిన్నప్పన్న? పేరుకి చిన్నప్పన్న. అవును సార్. చేసినటువంటి పని ఏమో చాలా పెద్దది. లాస్ట్ ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది తాజాగా. ఓకే. ఆల్రెడీ ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు సిబిఐ, సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏర్పడినటువంటి సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేసిందండి నెయ్యి కల్తీ విషయంలో. అసలు నెయ్యి అంటానికి లేదని చెప్పి అంటున్నారు ఇప్పుడు. అది వైకాపా ఆయిల్ అనండి మీరు, అంతే తప్ప నెయ్యి అనమాకండి. అసలు నెయ్యే లేకుండా నెయ్యి కల్తీ ఆడ ఉంటుందండి, నెయ్యే లేదు. సిట్ కూడా ఏదో కొత్త పేరు పెట్టింది సార్ దానికి, రసాయనాలు కలిపిన ఆయిల్ అది. మీరు యూ డోంట్ సే యాజ్ ఎ గీ అని చెప్పేసి మొన్న నాకు మెసేజ్ పెట్టాడు ఒక అతను. మీరు వీడియోలు చేసేటప్పుడు కానీ లేదంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ దాన్ని నెయ్యి కల్తీ అని చెప్పి అనమాకండి దయచేసి. అది వైకాపా ఆయిల్, అది కెమికల్స్ కలిపినటువంటి ఆయిల్ అది, అంతే తప్ప నెయ్యి ఉంటేనే కదా కల్తీ ఉండేది, నెయ్యి లేనప్పుడు కల్తీ ఎక్కడ ఉంటుందని చెప్పి అతను నాకు మెసేజ్ పెట్టాడు. ఓకే ఓకే అండి, మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నేను అన్నాను. సో కాబట్టి అది వైకాపా ఆయిల్ అనండి అని చెప్పేసి ఆయన అన్నాడు. కానీ సరే ఆ మాట నేను అన్నా, కానీ రసాయనాలు కలిపినటువంటి ఒక ఆయిల్, ఈ రసాయన కలిపినటువంటి ఆయిల్ తోటి తయారు చేసినటువంటి లడ్డులని కొన్ని కోట్ల మంది చేత తినిపించేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణం, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి మహా అపచారం. దీంతో హిందువులకు సంబంధించినటువంటి భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. హిందూ మతాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు ఒక్కొక్కరుగా గత 2 రోజుల నుంచి కొద్దిగా మాట్లాడుతున్నారు. మళ్ళీ దీంట్లో చిన్నజీవ స్వామి గారు లాంటి వాళ్ళు మళ్ళీ దాన్ని వైష్ణవులు, శైవులు ఈ దేశకొచ్చారు. ఆయన పక్కన పెడితే మిగతా వాళ్ళు హిందూ ధార్మిక సంస్థలు లేదంటే వీళ్ళు కొద్దిగా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ రెస్పాన్స్ ఇది కాదు. ఎక్కడెక్కడ హిందువులు మొత్తాన్ని స్తంభింపజేయాలి. వాస్తవంగా వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి అనేది తెలియాలంటే మొత్తం స్తంభింపజేయాలి. ఎవరైతే ఈ మొత్తం ఈ రసాయనాలు కలిపి తయారు చేసినటువంటి ఆయిల్లో ఉన్నారో, దాన్ని నెయ్యిగా భ్రమింపజేసి మోసం చేశారో, వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ నిలదీయాలి, స్తంభింపజేయాలి, కంప్లీట్గా స్తంభింపజేస్తే అప్పుడు హిందువులు అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి పవర్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఆ స్థాయిలో ఇప్పుడు రావట్లా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అన్నారు, ఇదేదో పవన్ కళ్యాణ్ గారిది నాది కాదు సమస్య, ఇది మొత్తం హిందూ సమాజానికి సంబంధించిన సమస్య, మీరు ఆలోచించండి అని చెప్పారు వాళ్ళు. అయితే దీంట్లో కీలక సూత్రధారి ఎవరు అని అంటే ఇప్పటివరకు బయటపట్ల. పాత్రధారి ఎవరంటే చిన్నప్పన్న. ఈ చిన్నప్పన్న పేరు చిన్న అనేది ఉంది, కానీ చాలా పెద్ద పని చేశాడు. ఎవరు ఇతను, అతని బలం ఏంటి అని అంటే, ఒక సాధారణమైనటువంటి ఒక పిఏ, సాధారణమైనటువంటి పిఏ. ఎప్పుడు 2019కి ముందు, 2014 ఆ ప్రాంతాన 19కి ముందు ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభకి ఎంపీగా అయ్యాడో, అలాగే ఎంపీగా గెలిచాడో, ఎంపీగా ఆయన ఉన్నన్ని రోజులు ఆయనకి పిఏగా ఉన్నాడు. తర్వాత ఆయన తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ భవనం ఉంటుంది ఢిల్లీలో, దానికి స్పెషల్ ఆఫీసర్గా లైజనింగ్ ఆఫీసర్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేసి అక్కడ అపాయింట్ చేశారు చిన్నప్పని. ఇక అక్కడి నుంచి ఈ తిరుపతి దేవస్థానం చైర్మన్గానే వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఉంటారు. అక్కడి నుంచి ఆయన ఫోన్ల ద్వారా మొత్తం నడుపుకుంటూ వచ్చాడు. వచ్చి అతను ఉండేది ఎక్కడ, జాబ్ ఏమో ఏపీ భవన్లో, ఉండేది ఎక్కడ, ఒక ఎంపీ క్వార్టర్లో ఉంటాడు. ఎంపీ వికాస్ అంటారు. ఎంపీ వికాస్ అంటే సముదాయం ఉంటుంది. ఆ ఎంపీ వికాస్ సముదాయంలో ఒక ఎంపీ క్వార్టర్లో ఉంటాడు. ఆ క్వార్టర్ ఎవరిది అనేది ఇప్పుడు బయట రావాలి.
అతను ఏపీ భవన్లో జాబ్ చేస్తూ ఎంపీ వికాస్లో ఉంటాడు. ఎంపీ వికాస్ భవన్ అని ఉంటాడు. అంటే మన ఎంపీలు ఉండే క్వార్టర్స్లో ఉంటాడు. లేదంటే ఆయన ఎంపీ క్వార్టర్ ప్రతి ఎంపీకి ఇస్తారు కదా, అక్కడ ఉంటారు. అసలు ఏ ఎంపీ క్వార్టర్లో ఇతను ఉన్నాడు, ఇవన్నీ ఎలా నడపగలిగాడు అక్కడి నుంచి? అక్కడ ఆ ఎంపీకి తెలిసి ఉండాలిగా ఖచ్చితంగా ఇవన్నీ నడుపుతున్నప్పుడు. ఇతను అక్కడి నుంచి బోలేబాబుకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్ గుప్తా అనే ఒక అతన్ని పిలిపించుకున్నాడు. వీళ్ళందరినీ పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు. సో బోలేబాబుకు సంబంధించిన డైరెక్టర్స్ జైన్స్ని పిలిపించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు కమిషన్ 25 రూపాయలు అడిగితే మేము ఇవ్వలేమని చెప్పారు. నెయ్యి కేజీకి 25 రూపాయలు అడిగారంట. ఫస్ట్ ఏమో 7 రూపాయలు అడిగారంట, 7 రూపాయలు లెక్కన ఇచ్చాడు. ఆ తర్వాత 25 రూపాయలు అడిగారంటే 25 రూపాయలు మేము ఇవ్వలేమని అంటే ఆ గుప్తా అనే అతను ఒక అతన్ని పిలిపించుకున్నాడంట. గుప్తా అతన్ని పిలిపించుకొని అతనికి ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పాడు. ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పినందుకు ఆయన కమిషన్ డబ్బులు రకరకాల ఖాతాల్లో డబ్బులు వేయించుకోవటం, వాటిని హవాలా మార్గంలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయటం. ఈ మొత్తం ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఆ క్వార్టర్ ఏదైతే ఉందో ఎంపీ క్వార్టర్స్ ఇస్తారు, ఎంపీకి నివాసం, ఎంపీ నివాస్, అక్కడ ఈ మొత్తం జరిగారు. అది ఎవరిది అనేది ఇంతవరకు బయట రాలా. సిబిఐ వాళ్ళు సిఐడి రిపోర్ట్, సిబిఐ సిట్టు అక్కడ వరకు తీసుకెళ్లారు. ఎలా ఉంది ఆ ఎంపీది బయట పెట్టాల ఎవరిది అది అనేది. మీరు చెప్తుంది ఎలా ఉందంటే, రీసెంట్ వీడియోలో డబ్బులు తిరుపతి వరకు వెళ్ళి అక్కడ నుండి ఏ దారి గుండా పోయినాయో తెలియలేదు అన్నట్టు అక్కడ వరకు వెళ్ళారు, ఏ ఎంపీయో తెలియలేదు అంటున్నారు. తిరుపతి అకౌంట్ లో పడ్డాయి. విష్ణు డైరీకి సంబంధించి సిఇఓ చావడా అకౌంట్ లో పడ్డాయి తిరుపతి. ఆ తిరుపతి నుంచి ఆయన అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి అనేది తెలియదు. ఇప్పుడు కూడా ఎంపీ ఇంట్లో జరిగిందని తెలుసు. ఎంపీ ఇంట్లో మొత్తం నడిపారు. ఏ ఎంపీయో తెలియదు, ఏ ఎంపీయో చెప్పట్లా, బయట రావట్లా. అంటే ఒక పిఏ చిన్నపన్న అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి పిఏ, అతని జీతం ఒక 40,000 50,000 ఉంటుంది అంతే. ఇతను ఇంత పెద్ద ఎత్తున ఇదంతా ఎలా నడపగలుగుతాడు? ఫోన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యికి సంబంధించినటువంటి టెండర్లని ఇతనే ఫైనల్ చేస్తాడు, ఇతనే కమిషన్లో మాట్లాడతాడు. సూపర్. ఆ డబ్బుని ఇతనే తీసుకుంటాడు. ఆ డబ్బును అక్కడి నుంచి ఆయనే ట్రాన్స్ఫర్ మొత్తం పనిచేస్తాడు. కానీ ఆ ఎంపీ క్వార్టర్స్ ఏదైతే ఉందో అది మాత్రం బయట రావట్లా, దాన్ని మాత్రం సీక్రెట్గా ఉంచారు. తమాషా ఏంటంటే, ఈ సుబ్బారెడ్డి గారి లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ లెటర్ ప్యాడ్ మీద సుబ్బారెడ్డి గారి నెంబరు అలాగే చిన్నప్పన్న నెంబరు ఇద్దరు ఉంటాయి, ఇద్దరు ఫోన్ నెంబర్లు ఉంటాయి. అంటే వైవి సుబ్బారెడ్డి గారు చిన్నప్పన్న నా పిఏనే కాదు అని చెప్పాడు. అందుకే ఇప్పుడు లెటర్ ప్యాడ్ మీద నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కూడా నిన్న మొత్తం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కానీ ఇన్వెస్టిగేషన్ ఒక స్థాయికి తీసుకొచ్చి దాన్ని కొంత హోల్డ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బహుశా ఈడీ ఎంటర్ అయింది వాళ్ళ. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మిగతా ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని కథని ఈడీ బయట పెట్టడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టు చంద్రబాబు గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కలిశారు కాబట్టి ఈ నెయ్యి కల్తీ, లిక్కర్ స్కాము వీటన్నిటి మీద చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులు ఫైనల్ కావడానికి అవకాశం ఉంది. ఫైనల్ కాకపోతే ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని కానీ టచ్ చేయకపోతే కూటమికి అపవాదం వస్తుంది అనేటువంటి విషయాన్ని బహుశా చంద్రబాబు గారు షేర్ చేస్తారు అమిత్ షా గారికి. అప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు కనుక ఇంకా పట్టించుకోకపోతే వాళ్ళు చేసేటువంటి దానికి మొత్తం కూటమి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.